నిరూపక జ్యామితి, కార్టేషియన్ వ్యవస్థను ఉపయోగించి గ్రాఫ్ గీయడం. హలో ఫ్రెండ్స్, ఈ పాఠంలో మనం కార్టేషియన్ విధానం ఉపయోగించి గ్రాఫ్ని ఏ విధంగా గీయాలో నేర్చుకుందాం. నిరూపక వ్యవస్థలో 2 అక్షాలు ఉంటాయి కాబట్టి మనం కూడా ఒకదానికొకటి లంబముగా ఉండేటట్టు 2 సంఖ్యారేఖలు తీసుకుందాం. అడ్డు రేఖను x అక్షమని, నిలువు రేఖని y అక్షమని అంటారు. ఇది మనకి తెలుసు. xx డాష్ అనేది x అక్షం, yy డాష్ అనేది y అక్షం. ఇందులో ప్రతి బిందువు x మరియు y అనే 2 విలువలచే సూచించబడుతుంది. ప్రతి బిందువు యొక్క నిరూపకాలు మూల బిందువు 0, 0 ఆధారంగా తీసుకుంటారు. ఇక్కడ x = 0 మరియు y = 0ల యొక్క ఖండన బిందువే, అంటే x, y అక్షాల ఖండన బిందువు మూల బిందువు. y అక్షానికి కుడివైపు అంటే ధన x నిరూపకం, y అక్షానికి ఎడమ వైపుకు వెళితే రుణ x నిరూపకం. అదేవిధంగా x అక్షానికి పైవైపుకు వెళితే ధన y నిరూపకము, x అక్షానికి కింది వైపుకు వెళితే రుణ y నిరూపకం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ అక్షాలు ఈ తలాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాయి. వాటిని పాదాలు అని అంటారు. ఆ పాదాలని Q1, Q2, Q3 మరియు Q4 అని సూచిస్తాం. ఒక బిందువు గల పాదాన్ని బట్టి దాని యొక్క నిరూపకాలు ఏ గుర్తును కలిగి ఉంటాయో చెప్పచ్చు. మనం మొదటి పాదంలో ఏదైనా ఒక బిందువు తీసుకుంటే ఇక్కడ x విలువ y అక్షానికి కుడివైపున ఉంటుంది కాబట్టి అది ధనాత్మకం అన్నమాట. y విలువ కూడా ధనాత్మకమే అవుతుంది, ఎందుకంటే అది కూడా x అక్షానికి పై వైపునే ఉంది. ఇప్పుడు 4, 7 ఈ విలువలతో సూచించబడిన బిందువుని గుర్తిద్దాం. అంటే x = 4 మరియు y = 7. మనం మూల బిందువు దగ్గర నుంచి ప్రారంభిద్దాం. x = 4 కోసం కుడివైపుకి 4 స్థానాలు జరగాలి. మళ్ళా y = 7 కోసం 7 స్థానాలు పైవైపుకి జరగాలి. అప్పుడు 4, 7 నిరూపకాలు గల బిందువు ఇదే అవుతుంది. మనం రెండవ పాదంలో ఏదైనా బిందువు తీసుకుంటే ఇక్కడ x విలువ y అక్షానికి ఎడం వైపు ఉంది కాబట్టి అది రుణాత్మకం అవుతుంది. y విలువ x అక్షానికి పై వైపు ఉంది కాబట్టి అది ధనాత్మకం అవుతుంది. -5, 6 నిరూపకాలుగా గల బిందువుని గుర్తిద్దాం. అంటే x = -5, y = 6. మూల బిందువు దగ్గర నుంచి ప్రారంభించాలి. x = -5 అనే విలువ గుర్తించడానికి 5 స్థానాలు ఎడం వైపుకు వెళ్ళాలి. తర్వాత y = 6ని గుర్తించడానికి 6 స్థానాలు పై వైపుకి వెళ్ళాలి. ఈ బిందువు -5, 6ని సూచిస్తుంది. ఇదే విధంగా మనం మూడవ పాదంలో ఒక బిందువు తీసుకుంటే ఇక్కడ x విలువ రుణాత్మకం, ఎందుకంటే అది y అక్షానికి ఎడం వైపున ఉంటుంది కాబట్టి. y విలువ కూడా x అక్షానికి కింది వైపు ఉంటుంది కాబట్టి అది కూడా రుణాత్మకం అన్నమాట. -5, -6 వంటి బిందువు ఇక్కడ ఉంటుంది. దీంట్లో x మరియు yలు 2 రుణాత్మకం. ఇదే విధంగా 4వ పాదంలో ఏదైనా బిందువు తీసుకుంటే ఇక్కడ x విలువ ధనాత్మకం, ఎందుకంటే మనం y అక్షానికి కుడివైపుకు వెళతాం మరియు x అక్షానికి కింది వైపుకు ఉంటుంది కాబట్టి y విలువ రుణాత్మకం. 5, -6 వంటి బిందువు ఈ పాదంలో ఉంటుంది. x విలువ ధనాత్మకము మరియు y విలువ రుణాత్మకము. ఇప్పుడు గ్రాఫ్ పైన ఒక బిందువు ఇవ్వబడింది అనుకోండి. దాని యొక్క నిరూపకాలు కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం? ఈ బిందువు గ్రాఫ్ పై ఇవ్వబడింది అనుకుందాం. మొదట మనం x నిరూపకం కనుక్కుంటాం. y అక్షాన్ని నుంచి దానికి గల దూరాన్ని మొదటగా లెక్కించాలి. ఈ బిందువు y అక్షం నుంచి 4 యూనిట్ల దూరంలో ఉంది. y అక్షానికి ఎడం వైపు ఉంది కాబట్టి x = -4. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, y అక్షానికి కుడివైపున గల ఏ బిందువు అయినా ధనాత్మక x విలువని, y అక్షానికి ఎడం వైపున గల ఏ బిందువు అయినా రుణాత్మక x విలువని కలిగి ఉంటాయి కాబట్టి x = -4. ఇప్పుడు దాని యొక్క y నిరూపకాన్ని కనుక్కుందాం. ఈ బిందువు x అక్షం నుంచి 3 యూనిట్ల దూరంలో ఉంది మరియు x అక్షము పై వైపున ఉంది కాబట్టి y = +3 అవుతుంది. x అక్షానికి పై వైపున గల ఏ బిందువు అయినా ధనాత్మక y విలువని,
x అక్షానికి కింది వైపున గల ఏ బిందువైనా రుణాత్మక y విలువని కలిగి ఉంటుంది అని మనకి తెలుసు. కాబట్టి -4,3 బిందువు రెండవ పాదంలో ఉంటుంది. మరో ఉదాహరణ తీసుకుందాం. ఈ గ్రాఫ్పై ఇచ్చిన బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవాలి అనుకుందాం. ముందుగా y అక్షం నుంచి దానికి గల దూరాన్ని కనుక్కుంటాం. ఈ బిందువు y అక్షం నుంచి 5 యూనిట్ల దూరంలో ఉంది మరియు y అక్షానికి కుడివైపున ఉంటుంది కాబట్టి x +5. ఇప్పుడు దాని y విలువ కనుక్కుందాం. ఈ బిందువు x అక్షం నుంచి 4 యూనిట్ల దూరంలో ఉంది మరియు అది x అక్షానికి కింది వైపు ఉంది కాబట్టి y -4. 5, -4 అనే ఈ బిందువు 4వ పాదంలో ఉంటుంది. మరి ఈరోజుకి ఈ పాఠం చాలు. తర్వాత పాఠంలో మనం ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అప్పటి వరకు మీరు ఇది సాధన చేస్తూ ఉండండి.